టీ20 ప్రపంచ కప్ 2024 న్యూయార్క్లో కొనసాగుతోంది. అయితే న్యూయార్క్ పిచ్ ఇప్పుడు కాకులు తీరిన స్టార్ బ్యాట్స్మెన్లకు సైతం చుక్కలు చూపిస్తుందట. బౌలర్లకు అనుకూలంగా ఉన్న ఈ డ్రాప్ ఇన్ పిచ్ అనూహ్యంగా బౌన్స్ అవుతూ బ్యాట్స్మెన్ను కన్ఫ్యూజన్లో పడేస్తోంది. 2 రోజుల కిందట ఇదే పిచ్పై శ్రీలంక 77 పరుగులకు కుప్పకూలగా ఆ తర్వాత మ్యాచ్లో ఐర్లాండ్కు భారత్ 96 పరుగులకి ఆలౌట్ చేసింది. దీంతో ఈ పిచ్పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ టోర్నీ కోసం సిద్ధం చేసిన న్యూయార్క్ స్టేడియంలో మొత్తం 10 టహోమా గ్రాస్ పిచ్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో పెరిగే ఈ గడ్డిని ఫ్లోరిడాకు సముద్ర మార్గంలో తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రక్లో న్యూయార్క్కు తరలించారు. టోర్నీ ప్రారంభానికి కొద్ది వారాల ముందే ఈ డ్రాప్ ఇన్ పిచ్ ఏర్పాటు పూర్తయ్యాయి. ఇది సిమ్కు బాగానే సహకరిస్తున్న బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతుండటంతో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 9వ తేదీన ఇదే పిచ్పై భారత్ పాక్ జట్లు బరిలో దిగనున్నాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. న్యూయార్క్లో జరగాల్సిన మ్యాచ్లను మరో వేదికకు మార్చాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లోరిడా లేదా టెక్సాస్ స్టేడియాలకు మార్చాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐసీసీకి మాత్రం అలాంటి ఆలోచనలేవీ లేదన్నట్లు తెలుస్తోంది. భారత్ పాక్ మ్యాచ్ కోసం ఇప్పటివరకు ఉపయోగించిన పిచ్ను కేటాయించామని ఐసీసీ చెబుతోంది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో అనూహ్య బౌన్స్ కారణంగా ఇరు జట్ల బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ భుజానికి స్వల్ప గాయమై రిటైర్డ్ హర్ట్గా వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇలాంటి ప్రమాదకరమైన పిచ్పై టీ20 మ్యాచ్ ఆడటం చాలా కష్టమని ఐసీసీ వద్ద బీసీసీఐ ప్రస్తావించినట్లు సమాచారం. ఇలా కొత్తగా ఏదైనా ట్రాక్ను సిద్ధం చేసినప్పుడు ముందుగా టెస్టింగ్ కోసం ఇతర మ్యాచ్లను నిర్వహించాలని బీసీసీఐ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకైతే దీనిపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం.